హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదలైనటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏమిటి, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, పరీక్ష ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఫీ ఎలా పే చేయాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయని మరియు డిప్లొమా వాళ్ళు ఈ యొక్క పోస్టులకు ఎలిజిబులా కాదా అన్నటువంటి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. ఇంకా మన టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా ఇటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీటిని మిస్ కాకుండా ఉండడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఆగస్టు 1వ తేదీన ఈ యొక్క నోటిఫికేషన్ కూడా విడుదలైతే చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడైతే మనం చూద్దాము. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇది మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదలైనటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. ఆగస్టు 1వ తేదీ నాడు ఈ యొక్క నోటిఫికేషన్ కూడా విడుదలైతే చేయడం జరిగింది. సో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులకు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా ఈ యొక్క ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ తేదీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆగస్టు 1వ తేదీ నుండి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 7వ తేదీ వచ్చేసరికి చివరి తేదీ. సెప్టెంబర్ 7వ తేదీలోపు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఫీ పేమెంట్కి వచ్చేసరికి చివరి తేదీ సెప్టెంబర్ 9వ తేదీ లాస్ట్ డేట్ అన్నట్టు. సో దీనికి ముందే ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే చేసుకోవాలి. ఆఫ్లైన్లో చలానా కట్టాలనుకున్నటువంటి వారు 14వ తేదీ వరకు ఆఫ్లైన్ చలానా అయితే కట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా వారు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దీనికి ముందు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 14వ తేదీ వరకు ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తాము షిఫ్ట్ల వారిగా అన్నట్లుగా వారైతే క్లియర్గా ఈ యొక్క నోటీసులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 14వ తేదీ వరకు మనకు ఎగ్జామినేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మనకు శాలరీల వివరాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసరికి 21,000 రూపాయల నుండి 21,700 రూపాయల నుండి 69,100 రూపాయల వరకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో కానిస్టేబుల్ ఉద్యోగాలకు శాలరీ వచ్చేసరికి 21,700 రూపాయల నుండి 69,100 రూపాయల వరకు శాలరీ అయితే పెరగడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ని మనం చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ కేటగిరీలో ఎక్కువగా పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో మొత్తంగా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ కేటగిరీలో 3,433 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 1,681, అలాగే ఈడబ్ల్యూఎస్లో 343, ఓబీసీ వారికి 662, ఎస్సీ వారికి 590, ఎస్టీ వారికి 157 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ కేటగిరీలో చూసుకున్నట్లయితే సో మొత్తంగా 1,944 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 933, ఈడబ్ల్యూఎస్లో 202, ఓబీసీలో 387, ఎస్సీలో 328, ఎస్టీలో 94 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో టోటల్గా ఈ విధంగా అయితే పోస్టులు ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ మరియు కమాండోకి సంబంధించి ఎక్స్ సర్వీస్మెన్ కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసరికి సో 226 మరియు 243 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి వారు ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో వారు ఈ యొక్క పోస్టులకు అర్హులు. టోటల్గా మనకు వేకెన్సీస్ని చూసుకున్నట్లయితే 5,846 కానిస్టేబుల్ పోస్టులకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు విడుదలైతే కావడం జరిగింది. సో ఇందులో 10% ఆఫ్ పోస్టులు 58 పోస్టులు అనేవి ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ క్లియర్గా మరొక విషయాన్ని చూసుకున్నట్లయితే మనకు వేకెన్సీస్ గురించి మనం ఇప్పుడైతే చూడడం జరిగింది. అలాగే ఏజ్కి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే 18 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకు టోటల్గా డేట్ని మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 2వ తేదీ 1995కి తర్వాత 2002 సెప్టెంబర్ 1వ తేదీ లోపు పుట్టినటువంటి వారు
వారందరూ కూడా ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో మొత్తంగా 18 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో వారికి నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ పర్సన్స్, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నట్లయితే వారికి కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా సో సేమ్ 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఏజ్ ఎంత ఉండాలి అని అంటే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 25 + 3 28 సంవత్సరాలు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 years వరకు ఉన్నవారు ఈ యొక్క పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలను అయితే మనం ఇప్పుడు చూద్దాము. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ పాస్ అయినటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో 10+2 కేటగిరీ పూర్తి చేసినటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అది ఎప్పటి వరకు అంటే సో సెప్టెంబర్ 7వ తేదీ లోపు పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఇంటర్ క్వాలిఫికేషన్తో పాస్ అయినటువంటి ఇంటర్ రిజల్ట్ విడుదలైనాయి కాబట్టి సో ఇంటర్ ఈ ఇయర్ పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీంతోపాటు మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే ఈ యొక్క కానిస్టేబుల్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవడానికి మేల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మనకు ఈవెంట్స్ లోపు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కాబట్టి ముందుగా మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈవెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి సో దానికి ఇంకా దాదాపుగా 1 year టైం పడుతుంది కాబట్టి సో అప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చేస్తుంది. అప్పట్లోగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి అందరూ ఎలిజిబుల్ అవుతారు. ఎవరికైతే లేదో సో వారందరూ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోండి. సో అలాగే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ కూడా రాయండి. సో అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇది క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. సో ఇక్కడ ముఖ్యంగా డిప్లొమా క్యాండిడేట్స్ ఎలిజిబులేనా కాదా అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. సో డిప్లొమా క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో దీనికి సంబంధించి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్లో చివరి పేజీలో కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా నేను ఈ యొక్క వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ఓపెన్లో పూర్తి చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే సో వారు కూడా ఈ యొక్క పోస్టులకు ఎలిజిబులే కాబట్టి వారందరూ కూడా ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకు అప్లై అనేది చేసుకోండి. అలాగే ఫీకి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు మరొక విషయాన్ని కూడా ఇవ్వడం జరిగింది చూడండి. సో మనకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసరికి లైట్ మోటార్ లేదా కార్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. అంటే బైక్ లైసెన్స్ లేదా కార్ లైసెన్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. సో కాబట్టి ఆ యొక్క లైసెన్స్కి అప్లై చేసుకోండి. ఇక్కడ లెర్నింగ్ లైసెన్స్ అనేది నాట్ అప్లికబుల్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి లెర్నింగ్ లైసెన్స్ అయిపోయిన తర్వాత సో మనకు 1 monthకి ముందుగా లెర్నింగ్ లైసెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఈ యొక్క మెయిన్ లైసెన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం ఉంది కాబట్టి అందరూ అప్లై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీకి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే సో జనరల్ కేటగిరీ ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీ ఎంత అంటే 100 rupees ఎగ్జామినేషన్ ఫీ అయితే వీరికి ఉండడం జరుగుతుంది. మరియు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే సో వారికి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏది లేదు కాబట్టి వారందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీ లేదు కాబట్టి అందరూ కూడా అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడ మనకు క్లియర్గా నోటిఫికేషన్ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫీ అప్లికబుల్ వచ్చేసరికి 100 rupees. ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మరియు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీని ఎగ్జామ్ట్ అయితే చేయడం జరిగిందని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి మార్క్స్ కూడా కలుపుతామని చెప్పేసి వారు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎన్సీసీ BA సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వారికి 5% ఆఫ్ ఎగ్జామినేషన్లో మార్కులు, అలాగే B సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 3% ఆఫ్ మార్క్స్ మరియు A సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 2% ఆఫ్ మార్క్స్ ఎగ్జామినేషన్లో కలపడం జరుగుతుందని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చాలా మందికి డౌట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మన రాష్ట్రంలోనే ఉండడం జరుగుతుంది. సో మనది సౌత్ రీజియన్ కిందకి వస్తుంది కాబట్టి సౌత్ రీజియన్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ని మనం చూసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకు సో మొత్తంగా సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఏపీలో మనం చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరము, అలాగే విశాఖపట్నం, విజయవాడ ఉండడం అయితే జరిగింది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్
వరంగల్ జిల్లాల్లో మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఈవెంట్స్ కూడా ఇక్కడైతే ఉంటాయి. సో దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి కాబట్టి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఎగ్జామినేషన్ సెంటర్స్ అయిపోయాయి కదా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది మనం చూసుకున్నట్లయితే, అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది మనం చూసుకున్నట్లయితే, సో ముందుగా వీరికి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిపోయినటువంటి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూద్దాము. సో ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు మొత్తంగా 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో 50 మార్క్స్కి ఆ యొక్క పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. న్యూమరికల్ అబిలిటీకి సంబంధించి 15 క్వశ్చన్లు 15 మార్కులు ఉంటాయి. అలాగే కంప్యూటర్ ఫండమెంటల్స్ సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ మీద 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అయితే ఉన్నాయి. సో మొత్తంగా మనకు గంటన్నర సమయం అయితే ఉండడం జరుగుతుంది. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇదంతా కూడా మనకు ఓకే ఫ్రెండ్స్, మొత్తంగా మనం చూసుకున్నట్టయితే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా సో దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ టాపిక్స్లో మనం అడగడం జరుగుతుంది అనేది డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా అయితే సిలబస్ని అయితే మీరు ఒకసారి చూసుకోండి. అలాగే ఈవెంట్స్ సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే ఈవెంట్స్ వచ్చేసరికి మనకు ముందుగా మేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 600 మీటర్స్ రన్నింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది 6 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్ టు 30 ఇయర్స్ ఉన్నటువంటి వారికి 6 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాంగ్ జంప్ అయితే ఉండడం జరుగుతుంది. 14 ఫీట్స్ లాంగ్ జంప్ ఉండడం జరుగుతుంది. అలాగే హై జంప్ వచ్చేసరికి 3 feet 9 inches హై జంప్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే సో వారికి 600 మీటర్స్ 7 minutes మరియు 8 minutes, 13 feet లాంగ్ జంప్, 12 feet లాంగ్ జంప్, అలాగే హై జంప్ వచ్చేసరికి 3 feet 6 inches 3 feet 3 inches అయితే వారికి ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఈవెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు. అలాగే మనకు హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి అన్నటువంటి వివరాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసరికి ప్రతి ఒక్క జనరల్ క్యాండిడేట్స్కి 170 centimeters హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అందరికీ 170 meters హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి 5 centimeters ఎగ్జామ్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎస్టీ క్యాండిడేట్స్కి 5 centimeters ఎగ్జామ్షన్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఆల్రెడీ సర్వీస్లో ఉండి మరియు రిటైర్ అయినటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా 5 centimeters ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే చెస్ట్కి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే 81 centimeters చెస్ట్ అయితే ఉండాలి. అలాగే 4 centimeters ఎక్స్పాన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో 4 centimeters గాలి పీల్చినప్పుడు 4 centimeters ఎక్స్పాన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 5 centimeters వచ్చేసరికి ఎస్టీ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ అయితే చెస్ట్ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది దానికి సంబంధించినటువంటి వివరాలు. సో అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి 1600 meters వచ్చేసరికి 8 minutes ఉరకాల్సి ఉంటుంది. హై జంప్ వచ్చేసరికి 10 feet హై జంప్, అలాగే లాంగ్ జంప్ వచ్చేసరికి 10 feet, హై జంప్ వచ్చేసరికి 3 feet ఉండడం జరుగుతుంది. సో ఇది ఈవెంట్స్కి సంబంధించినటువంటి సమాచారం. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 157 centimeters ఉంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా హైట్కి సంబంధించినటువంటి ఈవెంట్స్కి సంబంధించినటువంటి సమాచారం. సో నెక్స్ట్ వారికి మెడికల్ అయితే కండక్ట్ చేస్తారు. సో మెడికల్ గురించి ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఆ మెడికల్కి సంబంధించినటువంటి వివరాలతో ఆల్రెడీ మనకు ఈవెంట్స్ సమయంలో మెడికల్ గురించి అయితే సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ గురించి మనం వీడియో అయితే చేసుకుందాము. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ముందుగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు అప్లై చేసినట్లయితే సో డైరెక్ట్గా మీకు అప్లికేషన్ లింక్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై
అయితే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా మనకు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ గురించి కూడా మనకు ఇక్కడ లాస్ట్లో నోటిఫికేషన్ లాస్ట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ గురించి. సో ఇది స్క్రీన్ షాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వీటిని కూడా చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కానిస్టేబుల్ ఉద్యోగాలకు విడుదలైనటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉపయోగకరమైనటువంటి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. సో ఇక ఇన్ఫర్మేషన్ మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ యొక్క సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించినంత లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.